ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్య బాబోయ్, నాన్న క్రాంతేటి? నేను క్రాంతిని కాదు. మరెవరే? ఇప్పుడు చూడు పూజ, సరిగ్గా చూడు. ఇప్పుడు చూడు పూజ. క్రాంతి, వీళ్ళెంత చెప్తున్నా నేను నమ్మలేదు. ఇంట్లో నుంచి పంపిస్తే వేషం మార్చుకొని వచ్చి నన్ను మోసం చేస్తారా? పూజ, నేను మోసం చేయాలని రాలేదే. మరి ఉద్ధరించడానికి వచ్చారా? ఆచారాల పేరు చెప్పి మీ ఇద్దరిని విడదీయడానికే ఈ ఇంట్లోకి వచ్చారు. అవును, నిద్ర తిండి మానేసి పూజలు చేయాలని ఏ ఆచారంలో అయినా ఉంటుందా? నీకు చెప్పలేదు గాని వీళ్ళు చెప్పిన రెండో ఆచారం ఏంటో తెలుసా? నన్ను కూర్చోబెట్టి తల మీద కొబ్బరికాయలతో కొడతారంట. ఆ? అయ్య బాబోయ్, తల మీద కొబ్బరికాయ కొడితే మనుషులు ఉంటారా? చచ్చి ఊరుకుంటాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళకి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండకూడదు. వీళ్ళ పంతం నెగ్గించుకోవడం కోసం ఆచారాల పేరు చెప్పి ఎన్ని టార్చర్లైనా చేస్తారు. ఆఖరికి నా బిడ్డని చంపడానికి కూడా వెనకాడరు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. అత్తయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవ్వరైనా సరే నాకు శత్రువులు. అలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కైనా మీకుంది. ఆ అధికారం మీకుందని ఇంతకు ముందే చెప్పాను కదా. ఏం చేస్తారో మీరే చేయండి. కొత్తగా చేయడానికి ఏముంది? మెడ పట్టుకుని గెంటేయడమే. వెళ్ళండి. ఏయ్, నీకు నిజంగా చపాతీలు చేయడం రాదు కదా? రాదా అని అడుగుతావేంటి? తెలియట్లేదా? పెన మీద కాల్చవలసిన చపాతీని పొయ్యి మీద పెట్టింది. ఈవిడికి ఒంటరాదని కొత్తగా చెప్పాలా? తనకు వంట రాదని నిజం బయటపడిపోతుంది కదా, అందుకు. కాదు, మా బావగారు కదా అని మా శ్రీకాకుళం వంటలు రుచి చూపిద్దామని చేస్తుంటే ఈ నెత్తి కోతలోళ్ళందరూ ఇట నా చుట్టూ చేరారేంట్రా దేవుడా అని దేవుణ్ణి అడుగుతున్నాను. నెత్తి కోతలోళ్ళ? ఇదిగో చూడండి చపాతీని. దీనికేమైపోయినది? సిల్లులు పడిపోయినాదా, సీకిపోయినాదా? అంటే చపాతీలు ఇలా కూడా? ఇదిగో లప్ప, నువ్వు అడిగావని వంట చేయడానికి ఒప్పుకున్నాను. వీళ్ళంతా ఇక్కడే ఉంటే మాత్రం నేను వంట చేయను. సరే, మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం.
కానీ కూరల సంగతి ఏంటి? వాటి కోసమే ఎదురు చూస్తా ఉన్నాను. ఆ? ఆ? ఎదురు చూడడం ఏంటి? అదే మొదలెడదామా అని చూస్తున్నానంటున్నా. ఇదిగో మీరందరూ వెళ్ళి తినే బలకాడ కూకోండి. నేను లటుక్కున చేసేసి పుటుక్కున తీసుకొస్తాను. ఎల్లండి. మీరు చూస్తే ఆ క్రాంతిని బయట పెడతానన్నారు, అది చూస్తే భలే మేనేజ్ చేసేస్తుంది. ఎంత మేనేజ్ చేసినా దానికి వంట రాదన్నది నిజం. హ్మ్. అది వండి ఆకారం తేల్చగలదేమో గాని రుచి తేల్చలేదు కదా. అప్పుడు పూజకి తెలిసిపోద్ది. క్రాంతి ఏమండి తెచ్చేసారా? తీసుకొచ్చావు. మీకోసమే చూస్తున్నా. ఇదిగో తీసుకో క్రాంతి. ఏమండి? ఓకే. మీరు ఎటు నుంచి వచ్చండి. చాలు. ఇదిగో మీ అందరికి నాన్ వెజ్, మా పూజ తప్పకి మాత్రం వెజ్. ఇంత తక్కువ టైంలో ఇన్ని వంటలు ఎలా చేసావు? చెప్పాను కదా, నేను అనుకుంటే సిటికలో చేసేస్తాను. తిని చెప్పండి ఎట్టా ఉన్నాయో. మ్మ్. ఈ బెండకాయ కూర భలే ఉంది. థ్యాంక్ యూ. బావా చికెన్ చాలా బాగుంది బావా. హ్మ్. ఈ రోస్ట్ అదిరిపోయింది. అమ్మో తిను తిను. అయ్యో కోకలి కోకలి. తిను బావా, బాగుంది తిను. ఆ, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. ఆ? అబ్బో, నా వల్ల కాదు. అబ్బే, అరే, బా, బా, అట్లా బా, ఎందుకు బా. అనేది? అమ్మో అమ్మో అయ్యో కోకలి. అమ్మో వదండి వదండి. ఏడి అరే తినండి. మళ్ళొస్తుంటా ఇప్పుడు వస్తా ఏడి అమ్మో కడుపులో ఏంటది? ఎందుకు ఊరమంటుంది? వస్తా అరే. అమ్మో. ఏటైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.